హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చుట్టి క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియోలో ట్రాలీ అన్బాక్సింగ్ అలాగే దాని రివ్యూ గురించి మీతోటి షేర్ చేసుకుంటున్నాను. సో ఈ ట్రాలీ వచ్చేసి మనం వాషింగ్ మిషన్స్కి అలాగే రిఫ్రిజిరేటర్స్కి అలాగే ఎయిర్ కూలర్స్కి వాటర్ కూలర్స్కి అన్నిటికి కూడా యూస్ చేసుకోవచ్చండి. సో వాషింగ్ మిషన్లో వచ్చేసి మనము ఫ్రంట్ లోడ్ అలాగే టాప్ లోడ్ రెండింటికి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వాటి వెయిట్ని కూడా బేర్ చేయగలదండి. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుందండి. సో చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి ప్రోడక్ట్ వచ్చేసి బిల్డ్ స్కిల్ వాళ్ళదండి. ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసేసుకున్నాను. సో ఒకవేళ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఈ ప్రోడక్ట్ని వచ్చేసి మనం ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే బిల్డ్ స్కిల్ వెబ్సైట్ నుంచి కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు అండి. సో దీని మీద ఎంఆర్పి అయితే 2999 రూపీస్ అయితే ఉందండి. సో మనకి ఆఫర్ ప్రైస్ మీద ఇది 949 రూపీస్కి వచ్చిందండి. సో ఒకసారి అయితే నేను చూపిస్తాను. సో ఇది ఎంత వెయిట్నైనా కూడా ఈజీగా బేర్ చేస్తుంది. సో ఈజీగా మూవ్ చేసుకోవచ్చు, ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఇన్స్టాల్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి. జస్ట్ మనం చూసి ఈజీగా ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. దీని వెయిట్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా 3.5 kgs ఉందండి. సో దీన్ని వచ్చేసి మనము ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ మనకి లెంత్ కొంచెం ఎక్కువగా కావాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లేదు తక్కువ కావాలంటే మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో లెంత్ విడ్త్ రెండింటిని కూడా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో అడ్వాంటేజ్ వచ్చేసి ఇదేనండి. సో మనం మిషన్ సైజ్ బట్టి మనం దీన్ని ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఏ కంపెనీ వాటికైనా ఇది ఈజీగా సరిపోతుందండి. అడ్జస్ట్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. ఇలాగ అడ్జస్ట్ అవుతుంది కాబట్టి మనము వీటిని వాషింగ్ మిషన్స్కి అలాగే రిఫ్రిజిరేటర్స్కి అలాగే ఎయిర్ కూలర్స్కి అలాగే వాటర్ కూలర్స్కి అన్నిటికి కూడా మనము దీన్ని ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో వాటన్నిటికి కూడా దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు అండి. సో పార్సల్లో అయితే ఇలా ఉంది. సో దీంట్లో అయితే వీల్స్ అయితే ఇలాగ సపరేట్గా ఇచ్చేసారు, అలాగే ట్రాలీ ఇలాగ సపరేట్గా ఇచ్చారనమాట. పేమెంట్ మెథడ్ వచ్చేసి మనకి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉందండి. లేదంటే కార్డ్ నుంచి బై చేయాలనుకుంటే కార్డ్ నుంచి కూడా మీరు బై చేసుకోవచ్చు అనమాట. సో అలాగే మనకు ఒకవేళ ప్రోడక్ట్ ఏదైనా డిఫెక్ట్ వచ్చినా ఏదో వచ్చినా కూడా మనము రీఫండ్ లేదంటే రీప్లేస్మెంట్ ఆప్షన్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉందండి. సో ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్ ఏదైనా నచ్చకపోయినా లేదంటే ఏదైనా డిఫెక్ట్ వచ్చినా కూడా మీరు రీప్లేస్మెంట్ చేయించుకోవచ్చు, లేదంటే మీకు అమౌంట్ వాపస్ కావాలంటే రీఫండ్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చూసినా కండి సైజ్ అయితే మనము లెంత్ అలాగే విడ్త్ రెండింటిని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, వద్దంటే డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగ మనం 3 టైప్స్లో కూడా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి పైన వచ్చేసి బ్లాక్ గ్రిప్పర్స్ అనేవి ఉన్నాయండి. సో ఒకవేళ మనం ఏదైనా వాషింగ్ మిషన్స్ పెట్టినా లేదంటే ఎయిర్ కూలర్స్ పెట్టినా ఇలాగ స్క్రాచెస్ ఏవి పడుకోకుండా ఇది మనకి గ్రిప్ ఉంటుందన్నమాట. సో నార్మల్గా అయితే మనం వాషింగ్ మిషన్స్ కింద పెట్టేసామనుకోండి, వాటికి తడి తగిలితే తొందరగా రస్ట్ వచ్చేసేసి పాడైపోతుంటాయి కదా. సో అలాగే వాటిని మనం ఈజీగా మూవ్ చేసుకోలేమన్నమాట. కాబట్టి అలాంటి వాటికి మనం వీటిని యూస్ చేసామంటే వాటిని ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ దీని కింద ఏదైనా డస్ట్ ఉంటే ఈజీగా కూడా తీసేసుకోవచ్చు అనమాట, ఇలాంటి స్టాండ్స్ని యూస్ చేసుకోవడం వల్ల. బయట మనం ఇలాంటి ట్రాలీస్ని పర్చేస్ చేయాలంటే నియర్లీ 1500 వరకు మన దగ్గర ఛార్జ్ చేస్తున్నారండి. సో ఫ్లిప్కార్ట్లో వచ్చేసి ఇది నాకు రీజనబుల్ ప్రైస్ అనిపించిందండి, అందుకని చెప్పేసి నేను ఆర్డర్ చేసేసాను. సో ఇక్కడ కింద ఇది స్టాండ్ ఉంది కదండి, దీని వచ్చేసి మనము ఇలాగా రొటేట్ చేసుకొని ఫిట్ చేసుకోవడం వల్ల వాషింగ్ మిషన్స్ ఒకవేళ షేక్ అయ్యేటప్పుడు ఇవి మూవ్ అవ్వకోకుండా ఫిట్గా ఉంటాయన్నమాట. మిషన్ ఎక్కడ కదులుకోకుండా ఉండడానికి ఇలాంటి గ్రిప్పర్స్ బాగా హెల్ప్ అవుతాయన్నమాట. సో ఇవి మనకి 4 సైడ్స్ కూడా ఇచ్చారు, వీటిని ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. సో ఈ బోల్ట్ ఊడి రాకపోకుండా ఇక్కడ గ్రిప్ అనేది మనకి ఇచ్చేసారండి, చిన్న మేకులాగా. సో దీనివల్ల ఇది బయటకైతే ఊడి రాదండి. ఇలాగ 4 సైడ్స్ కూడా ఇచ్చారనమాట. సో మనం వీటిని ఇలాగ ఫిట్ చేసేసుకున్నామంటే వాషింగ్ మిషన్ షేక్ అయ్యేటప్పుడు ఇది మూవ్ అవ్వకోకుండా ఉంటుందన్నమాట. సో అంటే మనకి మిషన్ చాలా వెయిట్గా ఉంటుంది కదండి, అది ఎక్కడికి మూవ్ అవ్వకుండా ఒకే ప్లేస్లో మనకి ఫిక్స్ అయి ఉంటుందన్నమాట దీన్ని ఇలాగ ఫిట్ చేసుకోవడం వల్ల. ఇలాగ బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకి ఇలాంటి స్క్రూస్ అయితే ఇచ్చారనమాట 4 సైడ్స్ కూడా. అలాగే మనకి వీల్స్ కూడా ఇచ్చారు. సో వీల్స్ వచ్చేసి మనకి ఇవి ఆల్ డైరెక్షన్స్లో కూడా ఈజీగా మూవ్ అవుతాయండి. సో వీటిని ఫిట్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి. ఒకటైతే నేను ఫిట్ చేసి చూపిస్తాను. సో చూడండి, ఇవి కూడా ఓకే, క్వాలిటీ అయితే బాగున్నాయి. సో ఇవి వచ్చేసి ఫ్రీగా మూవ్ అవుతున్నాయి, అంటే పట్టేయడం కానీ లేకపోతే గట్టిగా నిలబడిపోవడం కానీ అలా ఏం లేదు, ఫ్రీగా మూవ్ అయిపోతున్నాయి. చూడండి, ఈజీగా మూవ్ అయిపోతున్నాయి. సో వీటిని ఇప్పుడు ఫిక్స్ చేసేద్దాము.
మనం స్క్రూని ఇలాగ పట్టేసుకొని కింద తిప్పేసామంటే ఈజీగా ఫిట్ అయిపోతుంది. సో నేను పైన పట్టుకొని తిప్పకూడదండి, కింద స్క్రూని పట్టుకొని తిప్పాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఇలా ట్రై చేశాను, మరి తర్వాత స్క్రూని పట్టుకొని నేను ఫిట్ చేస్తే నాకు ఈజీగా వచ్చేసేసింది. సో ఈ వీల్స్ వల్ల మనము హెవీ వెయిట్ మిషన్స్ని ఈజీగా మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో ఫ్రీగా మూవ్ చేసుకోవచ్చు. నార్మల్గా మనం ఆ మిషన్స్ని మూవ్ చేయాలంటే ఒక 3-4 మెంబర్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇలాంటి స్టాండ్స్ని యూజ్ చేయడం వల్ల ఒక్కరే ఈజీగా వాటిని మూవ్ చేసుకోవచ్చు ఎక్కడికి కావాలంటే అక్కడికి. చూసారు కదండి, వీల్ వచ్చేసి మనం ఎలా రొటేట్ చేస్తే అలాగా ఈజీగా రొటేట్ అయిపోతుంది అనమాట. సో దీనివల్ల మనము ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో మిషన్ని ఈజీగా మూవ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈ వీడియోలో స్క్రూస్ ఉన్నాయి కదండి, ఈ బ్లాక్ స్క్రూస్ 4 వైపులా ఉన్నాయన్నమాట. సో మనం వీటిని లూజ్ చేసేస్తే మనం స్టాండ్ని హారిజాంటల్గా లేదంటే వర్టికల్గా లేదంటే 2 వైపులా కూడా మనము ఈజీగా దాన్ని ఎక్స్టెండ్ చేసేసుకోవచ్చు అనమాట. సో వీటిని గట్టిగా తిప్పేసామంటే ఫిట్ అయిపోతుంది. సో ఇలాగ మనకి కావాల్సినటువంటి విడ్త్ అలాగే మనకు కావాల్సినటువంటి లెంత్ని బట్టి వీటిని ఇలాగా స్క్రూని లూజ్ చేసేసి మనం గట్టిగా స్ట్రెచ్ చేసినట్టయితే ఈజీగా మనకి సైజ్ అనేది లెంత్ ఎక్కువ కానీ లేదంటే లెంత్ కావాలంటే తక్కువ కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ లెంత్ని అడ్జస్ట్ చేసేసుకొని స్క్రూని ఫిట్గా తిప్పేసామంటే ఇది మనకి కదలకపోకుండా అదే సైజ్కి ఫిట్ అయిపోతుంది. సో వద్దు మనకి నార్మల్ సైజే కావాలనుకుంటే స్క్రూని మరీ లూజ్ చేసేసి మరీ ఫిట్ చేసేసుకుంటే మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్కి ఇలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సో చేసుకోవడం అయితే చాలా చాలా ఈజీ అండి. సో మిషన్ పెద్దగా ఉన్నా లేదంటే చిన్నగా ఉన్నా లేదంటే ఫ్రిడ్జ్ సైజుని బట్టి కూడా మనము ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి, ఈజీగా మనకి ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో వీల్స్ కూడా ఈజీగా మూవ్ అవుతున్నాయి. సో ఒకవేళ ఈ వీల్స్ ఫిట్ చేసినప్పుడు మనకి ఇవి కదలుకోకుండా ఉండాలంటే ఇలాగ మనకి కింద ఉన్నటువంటి ఈ బోల్ట్స్ని మనము ఇలాగ రొటేట్ చేసి సైజ్ లాస్ట్ వరకు ఇలాగ తిప్పేసామంటే మనకి ఇవి ఫిట్ అయిపోతాయి. సో అప్పుడు వీల్స్ జరగకోకుండా ఇవి ఒక ప్లేస్లో ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. ఒకవేళ మనకి వీల్స్ మూవ్ అవ్వాలి అనుకుంటే ఇందాక చూపించినటువంటి స్క్రూస్ని పైనకి వచ్చేలాగా అడ్జస్ట్ చేసేసుకుంటే ఇవి ఈజీగా మూవ్ అవుతాయి అన్నమాట. సో మనకు కావాల్సినట్టుగా మనము వీటిని ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. చూసారు కదండి, ఇన్స్టాల్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. అలాగే అన్ని రకాల మిషన్స్ కూడా మనకి ఇవి ఈజీగా ఫిట్ అయిపోతాయి అన్నమాట. సో ఈ ట్రాలీని వచ్చేసి మనం ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే వెయిట్ కూడా తక్కువగానే ఉంటుందండి. సో ఫిట్ చేసుకోవడం కానీ చాలా ఈజీ అనమాట. మనం వీడియోలు చూసి ఈజీగా ఫిట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ వీడియోలో ఒకసారి నేను లెంత్ ఎంతవరకు స్ట్రెచ్ అవుతుందని ఒకసారి చెక్ చేస్తున్నాను. సో దీన్ని ఇలాగా స్ట్రెచ్ చేసేసి ఇక్కడ ఫిక్స్ చేసేసాను అనమాట ఈ బోల్ట్ని. ఇక్కడ మనకి రౌండ్గా డాటెడ్ లాగా ఉంది కదండి, దాని దగ్గర మనకి ఇది ఫిక్స్ అయిపోతుందండి. ఇలాగ గట్టిగా టైట్ చేసుకున్నామంటే. సో ఇలాగ మనకి 4 సైడ్స్ కూడా ఇలాగ బోల్ట్స్ అయితే ఉన్నాయండి. ఇలాగ మనము 4 సైడ్స్ కూడా మనకు కావాల్సినంత లెంత్కి మనం వీటిని స్ట్రెచ్ చేసేసుకోవచ్చు. లేదు సైజు చిన్నగా కావాలనుకుంటే వీటిని ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఈ బోల్ట్ని మనం అడ్జస్ట్ చేసి లాగితే సరిపోతుందండి. సో ఇప్పుడైతే లెంత్ అయితే నేను ఇంక్రీజ్ చేసుకున్నాను. వద్దనుకుంటే ఈ బోల్ట్ని మనం లూజ్ చేసేసి ముందుకు ప్రెస్ చేసినట్టయితే సైజ్ అనేది మనకి డిక్రీజ్ అయిపోతుంది అనమాట. ఇదే విధంగా మనము లెంత్ కావాలంటే లెంత్, విడ్త్ కావాలంటే విడ్త్ రెండింటిని కూడా ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ కాస్ట్లో వచ్చేసి బెస్ట్ ప్రోడక్ట్ అండి. సో అలాగే మనకి వాషింగ్ మిషన్ వెయిట్ కూడా చాలానే ఉంటుంది కదండి, అంత వెయిట్ని కూడా ఇది బేర్ చేస్తూ స్ట్రాంగ్గా నిల్చుంటుంది అనమాట. సో ప్రోడక్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. సో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియోని మీకు పోస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Close till I get up, time is barely on our side. I don't
storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And